నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ముఖ్యంగా రాజకీయంలో చాలా సీనియర్ అయినటువంటి మోత్కుపల్లి నరసింహులు తనకంటే చాలా జూనియర్ అయ్యి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంతకీ మోత్కుపల్లి నరసింహులు ఆయన్నే హాట్ కామెంట్స్ చేస్తున్నాడా, లేదా మోత్కుపల్లి వెనకాల మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మోత్కుపల్లి నరసింహులు తెలుగుదేశం పార్టీలో ఆయన మొట్టమొదటిగా శాసనసభ్యుడు, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడుగా ఉన్న మోత్కుపల్లి నరసింహులకి నందమూరి తారక రామారావు గారు పిలిచి ఎమ్మెల్యేను చేసి మంత్రిని కూడా చేశారు. ఆయనకు పెళ్లి కూడా నందమూరి తారక రామారావు గారు చేశారని ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ తర్వాత బీఆర్ఎస్లో చేరడం జరిగింది. మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ అడుగుతున్నారు. నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఇందుకే మోత్కుపల్లి నరసింహులు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి యాంటీగా మోత్కుపల్లి నరసింహులు మాట్లాడడం జరిగింది. టీడీపీ క్యాడర్కి సంబంధించి అప్పుడు రేవంత్ రెడ్డిని అందరూ కూడా ఎత్తుకుంటుంటే, అంటే పొగుడుతుంటే మోత్కుపల్లికి నచ్చేది కాదు. ఎవరు కూడా రేవంత్ రెడ్డిని పులి, సింహం, టైగర్ అని అనొద్దని చెప్పేసి అప్పట్లోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వెళ్ళి రాహుల్ గాంధీని కలిచారో, రేవంత్ రెడ్డి పైన చాలా ఫోర్స్ చేసిండు. నువ్వు అధినేత చంద్రబాబు నాయుడుకి తెలియకుండా నువ్వు రాహుల్ గాంధీని ఎట్లా కలుస్తావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన అనేక సార్లు ఆయన మాట్లాడడం జరిగింది. సో రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల తిరిగి కూడా చూడలేదు. అసలు మోత్కుపల్లి నరసింహులు కేరే చేయలేదు. అలాంటి మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అధ్యక్షుడిగా అయ్యి ముఖ్యమంత్రి అయితే ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ అడుగుతున్నాడు. ఏ విధంగా మోత్కుపల్లి నరసింహులకి కాంగ్రెస్ టికెట్ ఇస్తారు అనేది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకపోయినా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్ ఇస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో ఇస్తారు? ఆయా నియోజకవర్గాల్లో ఆ నాయకుడు బలంగా ఉంటే, ఆ నాయకుడు సామాజిక వర్గం బలంగా ఉన్నా, ఆయన బలంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సర్వేలో ఆ నాయకుడు గెలుస్తాడు అనే సర్వేలో తేలితేనే ఆ నాయకుడికి టికెట్ ఇస్తారు. ఎగ్జాంపుల్, గతంలో మైనంపల్లి హనుమంతరావు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. తాజాగా నీలం మధు ముదిరాజ్, ఆయన పటాన్చెరులో ఒక స్ట్రాంగ్ లీడర్. అలాంటి నీలం మధు ముదిరాజ్కి ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఆయనకు టికెట్ అనౌన్స్ చేశారు, గాంధీ భవన్కి రమ్మన్నారు. కానీ చివరి నిమిషంలో కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనకు మెదక్ ఎంపీ ఇచ్చినారు. అలాగే చేవేళ్ళ నుంచి రంజిత్ రెడ్డికి ఇచ్చినారు. అంటే ఇతర పార్టీ నుంచి నాయకులు వచ్చినప్పటికీ వాళ్ళు గెలుస్తారు అనే ఒక సర్వేలో తేలితే వాళ్ళకు నమ్మకం కుదిరితేనే టికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ మోత్కుపల్లి నరసింహులకి ఎక్కడ గెలిచే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. కానీ అలాంటి మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 3 ఉన్నాయి, కానీ నా టికెట్ ఆపింది ఆయనే అని చెప్పేసి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల మందకృష్ణ మాదిగ ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ మోత్కుపల్లి లాంటి సీనియర్లకు టికెట్ ఇవ్వలేదు అంటున్నారు. కానీ మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీకి చేసింది ఎంత, ఆయన కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీకి ఎంత, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేసిండు, కాంగ్రెస్ పార్టీని ఎంత ప్రమోట్ చేసిండు అనేది కూడా లెక్కేసుకోవాలి. ఎందుకంటే మోత్కుపల్లి నరసింహులు ఆయన కాంగ్రెస్ వ్యతిరేకి, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా టీడీపీ నుంచి బీఆర్ఎస్లో బీజేపీలో జాయిన్ అయినాడు. కానీ చివరిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయనకు తగినంత ప్రాధాన్యత బీజేపీలో లేదు, కేసీఆర్ కూడా ఆయన కేర్ చేస్తలేడు, కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన టికెట్ రావాలి. ఎందుకంటే అక్కడ కడియం శ్రీహరి కూతురుకి ఇచ్చేస్తారు, అక్కడ నాగర్ కర్నూలులో అయిపోయింది, పెద్దపల్లిలో వెంకటస్వామి మనమనికి టికెట్ ఇవ్వడం జరిగింది, వివేక్ కొడుకు. ఇక్కడ 3 ఫిల్ అయిపోయినాక మోత్కుపల్లి నరసింహులకి ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారు? ఒకవేళ టికెట్ ఇచ్చిన మోత్కుపల్లి గెలుస్తాడా అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయడమే మోత్కుపల్లి పెట్టుకున్న పనిగా అయితే అనిపిస్తోంది.